అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. సాయంత్రం టీ తాగే టైంలో శశికళ గారి హృదయం అంతా ఎందుకో భయం భయంగా అనిపించింది. ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. అందుకే ఆవిడ టీ కూడా తాగకుండా టీ పక్కనే పెట్టేసి అటు ఇటు తిరగడం ప్రారంభించింది. ఏదో అనుకోని సంఘటన జరగబోతోందని ఆవిడ మనసు పదే పదే కీడు శంకిస్తోంది. అందుకే గబగబా ఫోన్ తీసి భర్తకు పదే పదే ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే శశికళ గారి భర్త కృష్ణమూర్తి గారు ఫోన్ ఎత్తలేదు. బయట చూస్తే వర్షం జోరుగా కురుస్తుంది. రోడ్ల మీద ఏమీ కనిపించనంతగా వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది. పూర్తిగా చీకటి పడిపోయింది. మళ్ళీ మళ్ళీ కిటికీ తెరిచి చూస్తూనే ఉన్నారు శశికళ గారు. అయినా సరే భర్త వస్తున్న జాడ ఏమీ రోడ్డు మీద కనిపించడం లేదు. వెంటనే కిటికీ మూసేసి తలుపు దగ్గరికి తలుపు తెరిచి తలుపు దగ్గరే కూర్చున్నారు ఆవిడ. కృష్ణమూర్తి గారి కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. ఆయన ఫోన్ ఎత్తలేదు, తిరిగి ఫోను చేయలేదు. సాయంత్రం 6 దాటిపోయింది. అయినా సరే ఆయన ఇంకా ఇంటికి రాలేదు. భర్త ఫోన్ తీయకపోవడం వల్ల శశికళ గారి హృదయం మొత్తం అశాంతితో నిండిపోయింది. పదే పదే ఆవిడ మనసులో చెడు ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆవిడికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడే ఫోన్ మోగింది. ఆ ఫోను శశికళ గారి భర్త కృష్ణమూర్తి గారి నెంబర్ నుంచే వస్తుంది. శశికళ గారు గబగబా ఫోన్ ఎత్తి, ఎక్కడున్నారు మీరు? ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, నాకు చాలా కంగారుగా ఉంది. మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి, నాకెందుకో భయంగా అనిపిస్తుంది అని ఆవిడ మాట్లాడుతూ ఉండగానే అంతలోపే అటు పక్క నుంచి, మేడం మీరెవరు? ఈ ఫోన్ గల వ్యక్తి ఇక్కడ రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడున్నారు. ఈ ఫోన్లో మీ నెంబర్ దొరికింది, అందుకే మీకు కాల్ చేశాము. ఈయన ఇక్కడ గాయాలతో రోడ్డు పక్కనే పడున్నారు అని చెప్పగానే శశికళ గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆవిడ చేతిలో నుంచి ఫోన్ కూడా జారి కింద పడిపోయింది. గబగబా ఆవిడ కింద పడిన ఫోన్ని మళ్ళీ తీసుకొని, మీరెక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఇది నా భర్త నెంబరు అని చెప్పగానే, ఈయన ఇక్కడ మార్కెట్ దగ్గరలోనే పడిపోయారమ్మా అని అవతల వ్యక్తి చెప్పారు. ఒక్కసారిగా ఆ మాటలు విన్న శశికళ గారికి కళ్ళు బయర్లు కమ్ముతున్నట్టుగా అనిపించాయి. ఒళ్ళంతా నిస్సత్తువ ఆవహించింది. వెంటనే ఆవిడ ఉన్న ఫలానా సోఫాలో కూలపడిపోయింది. కాసేపు అలా కూర్చున్న తర్వాత ధైర్యం తెచ్చుకొని తనని తాను కంట్రోల్ చేసుకొని ఆ ఫోన్లో ఆ అపరిచితుడైన వ్యక్తి చెప్పిన చిరునామాకి బయలుదేరి వెళ్ళింది. ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఆవిడ ఆటోలో వెళుతూనే సిటీలో పనిచేస్తున్న తన 3 కొడుకులకి ఫోన్ చేసి తమ తండ్రికి ప్రమాదం జరిగిందన్న విషయాన్ని వివరించి చెప్పింది. పెద్ద కొడుకులిద్దరూ పనుందని, తాము చాలా బిజీగా ఉన్నామని, వెంటనే బయలుదేరి రాలేమని చెప్పారు. వీలు చూసుకుని వస్తామని చెప్పి ఫోన్లు కట్ చేసేశారు. శశికళ గారు ఆటోలో ఆ వ్యక్తి చెప్పిన ప్లేస్కి చేరుకునేసరికి ఆవిడ భర్త అక్కడ రోడ్డు మీద పడున్నారు. శశికళ గారికి ఫోన్ చేసిన ఆ అపరిచిత వ్యక్తి కూడా అక్కడే పక్కనే నిలబడున్నాడు. గబగబా ఆ వ్యక్తి చుట్టుపక్కల జనాల్ని పోగు చేసి కృష్ణమూర్తి గారిని ఆటోలో ఎక్కించి కూర్చోబెట్టాడు. అమ్మా, కంగారు పడకండి, మనం వెంటనే ఈయన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం, దగ్గరలోనే హాస్పిటల్ ఉంది అని చెప్పాడు. తన పెద్ద కొడుకులిద్దరూ చెప్పిన సమాధానాలు విని శశికళ గారికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. తన భర్తని కొడుకులెవ్వరూ పట్టించుకోనందుకు ఆవిడికి చాలా బాధగా ఉంది. చాలా ప్రయత్నించిన తర్వాత చిన్న కొడుకు ఫోన్ కలిసింది. వెంటనే చిన్న కొడుకు వినయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వినయ్ని చూసిన తర్వాత శశికళ గారి మనసుకి కాస్త ఉపశమనం కలిగింది. వినయ్ గబగబా పరిగెత్తుకుంటూ శశికళ గారి దగ్గరకు వచ్చి, అమ్మా, నాన్నకి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదా? డాక్టర్ ఏమన్నారు అంటూ అడిగాడు. వెంటనే శశికళ గారు, ఇంకొంచెం టైం పట్టొచ్చు అని డాక్టర్లు అంటున్నారు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యే వరకు, ఫీజులు కట్టే వరకు ట్రీట్మెంట్ చేయమని డాక్టర్లు చెప్తున్నారు అని చెప్పగానే వినయ్ పెద్ద పెద్దగా డాక్టర్ని పిలిచాడు. అప్పుడు గబగబా లోపల నుంచి ఒక డాక్టర్ బయటకు వచ్చి కృష్ణమూర్తి గారిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు. చాలా రక్తం కారుతూ ఉంది. ఆయన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. రక్తంతో తడిసి ముద్దైన తండ్రిని చూసి వినయ్ చాలా కంగారు పడ్డాడు. అమ్మా, ఇదంతా ఎలా జరిగింది? అసలు నాన్నకి యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడగగానే శశికళ గారు, నాకు తెలియదు బాబు, రోడ్డు దాటుతూ ఉండగా ఆయన ఒక ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొట్టిందని అక్కడున్న వాళ్ళు చెబుతున్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన పడిపోయిన తర్వాత ఆయన కాలు మీద మరో వాహనం ఎక్కిందట.
మీ నాన్న అక్కడ రక్తపు మడుగులో పడుంటే ఎవరో తెలియని వ్యక్తి నా నెంబర్కి ఫోన్ చేశారు. నేను వచ్చే వరకు ఆయనతోనే ఉండి ఆసుపత్రి వరకు చేర్చారు అని చెప్పారు శశికళ గారు. పోనీలే అమ్మా, ఎవరో ఒకరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాడు వినయ్. కొడుకుతో ఆ మాటలు చెప్పి శశికళ గారు హాస్పిటల్ ఆవరణంలోనే ఒక చిన్న గుడి ఉండటంతో అక్కడికి వెళ్ళి తన భర్తకి ఎలాంటి ప్రమాదము జరగకూడదని, ఆయనకు ఆపరేషన్ మంచిగా జరగాలని, ఆయనకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్ ఇవ్వాలని అక్కడే నుంచుని గుళ్ళోనే భగవంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్ గది నుంచి బయటకొచ్చి కృష్ణమూర్తి గారి తాలూకా ఎవరు అని పిలిచారు. శశికళ గారు పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు. వెంటనే డాక్టర్ గారు ఆయనకు చాలా రక్తస్రావం జరిగింది, ఆయన బ్లడ్ గ్రూప్ కలిసే బంధువులు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎందుకంటే ఈ ఆసుపత్రిలో ఆయన బ్లడ్ గ్రూప్ లేదు అని చెప్పగానే శశికళ గారు చాలా కంగారు పడ్డారు. ఆ సమయంలో తన పెద్ద కొడుకులు ఇద్దరూ కూడా ఆసుపత్రికి రాలేదు. వెంటనే శశికళ గారు తన పెద్ద కొడుకు అజయ్కి, రెండో కొడుకు విజయ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి విషయం చెప్పగానే కొడుకులిద్దరూ, అమ్మా మేము అక్కడికి చేరుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది, అర్ధరాత్రి అవ్వచ్చు, డాక్టర్నే రక్తం కోసం ఏదో ఒక ఏర్పాటు చేయమని చెప్పారు. పెద్ద కొడుకు రెండో కొడుకు ఇద్దరూ తమకు వీలు కాదని తప్పించుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. అదే సమయంలో అక్కడే ఉన్న వినయ్ ముందుకొచ్చి, డాక్టర్ గారు నా రక్తం తీసుకోండి, నాది మా నాన్నగారిది ఒకటే బ్లడ్ గ్రూపు, నేను ఆయనకు రక్తం ఇస్తాను అని చెప్పగానే శశికళ గారు ఒక్కసారిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటి తర్వాత ట్రీట్మెంట్ పూర్తయ్యి డాక్టర్ బయటకొచ్చి ప్రమాదం తప్పింది అని చెప్పగానే శశికళ గారు కృష్ణమూర్తి గారిని రక్షించినందుకు ఆ దేవుడికి పదే పదే కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించారు. ఆవిడ 2 చేతులు జోడించి డాక్టర్ గారితో, డాక్టర్ గారు మీరు నా భర్త ప్రాణాలని కాపాడారు, మీరు నాకు దేవుడితో సమానం అని మాట్లాడుతూ ఉండగానే డాక్టర్ గారు, అమ్మా ఆయన ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కానీ ఆయన కాళ్ళ మీద నుంచి ఒక ట్రక్ ఎక్కి వెళ్ళిపోవడంతో ఆయన కాలు ఒకటి పూర్తిగా నుజ్జు అయిపోయింది, అందుకే ఆయన కుడికాలు తీసేయాల్సి వచ్చింది, అప్పుడే ఆయన్ని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగాం అని చెప్పగానే ఆ మాటలు విన్న శశికళ గారి జీవితంలో ఒక్కసారిగా పెద్ద తుఫాన్ వచ్చినట్టు అనిపించింది. డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్ పూర్తయిందని చెప్పగానే డాక్టర్ మాటలు విన్న పెద్ద కొడుకు రెండో కొడుకు ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి బయలుదేరారు. కనీసం అజయ్ గాని విజయ్ గాని, అమ్మా నీ దగ్గర డబ్బులున్నాయా, నీకేమైనా డబ్బులు అవసరం ఉందా, డబ్బులు కావాలా అని కూడా అడగలేదు. ఫార్మాలిటీ కోసం తండ్రిని చూడ్డానికి వచ్చారంతే. కానీ చిన్న కొడుకు వినయ్ మాత్రం తల్లితో కలిసి ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఈ కష్టకాలంలో ఆమెను ఒంటరిగా వదిలిపెట్టాలని వినయ్ అస్సలు అనుకోలేదు. వినయ్ నగరంలోనే కిరాణా షాప్ ఒకటి నడిపిస్తున్నాడు. ఆ షాపు బాధ్యతలన్నీ తన భార్య సుధాకి అప్పచెప్పి తల్లి ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చేశాడు. పెద్ద కొడుకు అజయ్ బాగా చదువుకుని సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కొడుకు విజయ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయినా సరే ఈ కష్టకాలంలో తల్లిని వాళ్ళిద్దరూ ఆదుకోవాలని అనుకోలేదు. కనీసం డబ్బులు సహాయం చేయాలని కూడా అనుకోలేదు. వచ్చిన పని అయిపోయింది అన్నట్టు, మొక్కుబడిగా తండ్రిని చూశామన్నట్టు తల్లిని పలకరించి పనుందని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. 10 రోజులు కృష్ణమూర్తి గారు హాస్పిటల్లోనే ఉన్నారు. వినయ్ ఆ 10 రోజులు ఆసుపత్రిలోనే ఉండి తండ్రికి పగలు రాత్రి సేవలు చేసి మందులు జ్యూసులు అన్నీ ఇస్తూ పరిచర్య చేస్తూ తల్లికి కూడా కావలసినవన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉన్నాడు. 10 రోజుల తర్వాత డాక్టర్లు కృష్ణమూర్తి గారిని డిశ్చార్జ్ చేసినప్పుడు వినయ్ తన తల్లి శశికళ గారితో, అమ్మా నాన్న తన కాళ్లతో ఇక నడవలేరు, ఇలాంటి పరిస్థితుల్లో మీరిక ఒంటరిగా ఎలా ఉంటారు, మీరిద్దరూ నాతో పాటు మా ఇంటికి వచ్చేయండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, మా ఇంట్లోనే మీరు ప్రశాంతంగా ఉందురు గాని, నా ఇల్లేదో పరాయి వాళ్ళ ఇల్లు కాదు కదా, అది మీ ఇల్లే కదా, నాన్నే ఆ చిన్న ఇంటిని మాకిచ్చారు, ఇప్పుడు నువ్వు నాన్న మాతో పాటే ఉండండి అని చెప్పాడు వినయ్. కృష్ణమూర్తి గారు తన 3 కొడుకులకి ఆస్తులు పంచేటప్పుడు 3కి 3 చిన్న చిన్న ఇల్లులు ఇచ్చారు. పెద్ద కొడుకులిద్దరూ బాగా సంపాదిస్తున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే ఆ చిన్న చిన్న ఇళ్లని అమ్మేసుకొని సిటీలో మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీల్లో పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టుకొని చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
కానీ చిన్న కొడుకు వినయ్కి చదువు అబ్బలేదు. అందుకే కిరాణా షాప్ పెట్టుకున్నాడు. తన సంపాదన తక్కువే కాబట్టి ఆ చిన్న ఇంట్లోనే ఉండేవాడు. కృష్ణమూర్తి గారికి 3 కొడుకులు పుట్టారు. ఆయన జీవితం అంతా కొడుకులు 3ని చదివించడం, వాళ్ళ యోగక్షేమాలు చూడడం, వాళ్ల కోసం 3 ఇల్లుల్ని సిద్ధపరచడంతోనే సరిపోయింది. ఆయనకంటూ సొంతంగా ఇల్లేమీ మిగల్లేదు. ఆయనకి ఇంకా 5 ఏళ్ల సర్వీస్ ఉంది. రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కట్టుకోవాలి అన్న ఆశతో ఆయన అద్దింట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు 55 ఏళ్ల వయసులో తన తలరాతలో ఏం రాసుందో అది భగవంతుడికి మాత్రమే తెలుసు. కృష్ణమూర్తి గారు, శశికళ గారు తన చిన్న కొడుకు వినయ్ ఇంటికి చేరుకున్నారు. వినయ్ భార్య సుధా కూడా వాళ్ళని ప్రేమగా ఆదరించింది. శశికళ గారు తన కోడలికి ఇంట్లో చిన్న చిన్న పనుల్లో సహాయం చేయడం కోసం వెళ్ళినప్పుడు కోడలు సుధా అత్తగారిని అసలు ఏ పని ముట్టుకోనివ్వలేదు. అత్తయ్య గారు, ఈ పనులన్నీ నేను చూసుకుంటాను, మీరు హాయిగా మామయ్య గారి దగ్గరే కూర్చోండి. ఇన్ని రోజులు హాస్పిటల్లో మీకు అసలు విశ్రాంతే ఉండుండదు. కాసేపు రెస్ట్ తీసుకోండి, మామయ్య గారికి ఏమైనా కావాలేమో చూసుకోండి అని చెప్పింది సుధా. కృష్ణమూర్తి గారు ఇక జీవితంలో తన కాళ్ల మీద తను నడవలేరు. కొన్ని రోజుల తర్వాత కృష్ణమూర్తి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మళ్ళీ ఆయన ఆఫీస్లో చేరాలా వద్దా, లేదంటే రిటైర్మెంట్ తీసుకోవాలా అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు కృష్ణమూర్తి గారు తన పై అధికారులతో తనకి యాక్సిడెంట్ జరిగిన విషయం, తన కాలును పోగొట్టుకున్న విషయం చెప్పినప్పుడు కృష్ణమూర్తి గారి పై అధికారులు త్వరలోనే ఆఫీస్కొచ్చి రిటైర్మెంట్ పేపర్స్ అన్ని ఫిల్ చేసి సంతకాలు పెట్టి వెళ్ళమని చెప్పారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని, సంతకాలు పెడితే పేపర్స్ వాళ్లే మూవ్ చేస్తామని చెప్పారు. ఇన్నేళ్లు ఉద్యోగ బాధ్యతలతో అలసిపోయిన కృష్ణమూర్తి గారు ఇప్పుడిక ఆ విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. వినయ్ కృష్ణమూర్తి గారిని చాలా బాగా చూసుకుంటున్నాడు. ఆయనకి ప్రశాంతతని, ఆనందాన్ని అందిస్తున్నాడు. ఆయన కాస్త కోలుకున్న తరువాత పదవీ విరమణ పత్రాల మీద సంతకాలు చేయించడం కోసం వినయ్ తన తండ్రిని తీసుకొని ఆఫీస్కి చేరుకున్నాడు. ఆ ఫారాలన్నీ నింపి ఆఫీసులో సూపర్వైజర్కి అందజేసినప్పుడు, మీ రిటైర్మెంట్ డబ్బులన్నీ 1 నెల లోపలే మీకు వస్తాయి, రాగానే ఫోన్ చేస్తాము అని అధికారులు చెప్పారు. ఆ తర్వాత వినయ్ తన తండ్రిని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు. 2 రోజుల తర్వాత సిటీలో ఉన్న కొడుకులిద్దరూ తన తండ్రిని కలవడానికి, యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడానికి వచ్చారు. వాళ్ళిద్దరూ వినయ్ ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు రాగానే తమ తండ్రి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు అన్న విషయం తెలిసింది. అప్పుడు పెద్ద కొడుకులిద్దరూ కోపంగా, నాన్న, మీరు రిటైర్మెంట్ తీసుకున్న విషయం మాకెందుకు చెప్పలేదు? అసలు ఇంతకీ మీ రిటైర్మెంట్ డబ్బులు ఎప్పుడొస్తాయి అని అడిగారు. కొడుకులిద్దరూ తమ తండ్రి ఆరోగ్యం గురించి గాని, యోగక్షేమాల గురించి గాని ఒక్క మాట కూడా అనలేదు. నెల రోజుల తర్వాత రిటైర్మెంట్ డబ్బులొస్తాయని చెప్పగానే, వినయ్ వాళ్ళింట్లోనే మీరు ఎంతకాలం ఉంటారు? తమ్ముడిల్లు చాలా చిన్నది, ఈ ఇంట్లో మీకు అన్ని సౌకర్యాలు ఉండవు. మీకోసం ఒక చిన్న గది మాత్రమే ఉంది ఇక్కడ, అందులో మీరు ఎలా నిద్రపోతారు? వినయ్కి చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆ బిడ్డ ఏడుపుల కారణంగా మీరు విశ్రాంతి తీసుకోవడం కూడా అస్సలు కుదరదు. మీ ఆరోగ్యం ఇంతకింతకి క్షీణిస్తుంది. ఆ కిరాణా షాప్లోని మసాలా దినుసుల వాసనతో మీకు అస్సలు ఊపిరి కూడా ఆడదు. నగరంలో ఒక చిన్న షాప్ నడిపిస్తున్న వినయ్ మీ ఖర్చులన్నీ ఎలా భరిస్తాడు? తను మీకు మందుల ఖర్చులు ఎలా భరించగలుగుతాడు? మాకు కూడా మీకు సేవ చేయడానికి అవకాశం ఇవ్వండి. మేం కూడా మీ కొడుకులమే కదా. నేను పెద్ద కొడుకుని. మీరు మాతో పాటు మా ఇంటికొస్తే మీ ఖర్చులన్నీ నేను భరిస్తాను. మీకు ఆపరేషన్ చేయించి మీ కాలు బాగయ్యేలా చేస్తాను. ఆ తర్వాత మీరు నడవగలుగుతారు కూడా అని చెప్పినప్పుడు కృష్ణమూర్తి గారు ఆ మాటలు విని చాలా సంతోషించారు. బాబు అజయ్, నువ్వు నిజమే చెప్తున్నావా? మీ నాన్నగారు ఇప్పుడిక నిజంగా బాగుపడతారా అంటూ ఆశ్చర్యంగా అడిగారు శశికళ గారు. వెంటనే పెద్ద కొడుకు అజయ్, అవునమ్మా, ఆయన ట్రీట్మెంట్ సంగతి అంతా నేను చూసుకుంటాను. సిటీలో మంచి మంచి డాక్టర్లు ఉన్నారు. పెద్ద ఆసుపత్రికి నాన్నని తీసుకెళ్దాం, అక్కడ విదేశాల నుంచి కూడా డాక్టర్లు వస్తారు అని చెప్పగానే శశికళ గారు గబ్బగబా తమ వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవడం ప్రారంభించారు. మేమిక వినయ్ని ఇబ్బంది పెట్టం, ఇప్పుడు ఏం చెయ్యాలన్నా నువ్వే చెయ్యి బాబు అన్నారు. శశికళ గారు ఇంకా కృష్ణమూర్తి గారు అజయ్ ఇంట్లోనే గడపాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అజయ్, అమ్మా, నువ్వు నీ సామాన్లన్నీ ఎందుకు సర్దుకుంటున్నావు? నేను నాన్నని మాత్రమే మా ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పగానే ఆ మాటలు విన్న కృష్ణమూర్తి గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
ఈ వయసులో తన భార్యకు దూరంగా ఉండడం అతనికి సాధ్యమయ్యే పని కాదు. శశికళ గారు మాత్రమే తన ప్రతి అవసరాన్ని దగ్గరుండి చూసుకోగలుగుతారు అని ఆయన అనుకున్నారు. వెంటనే శశికళ గారు, బాబు, మీ నాన్న ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉండగలుగుతారు అన్నారు. కానీ పెద్ద కొడుకు మాత్రం, అమ్మా, నన్ను నమ్ము, నాన్న తన పెద్ద కొడుకు ఇంటికే కదా వెళుతున్నాడు, వేరే ఎవరింటికో కాదు కదా. వినయ్కి చిన్న చిన్న పిల్లలున్నారు, నువ్వు వాళ్లతోనే కలిసుండు. వాళ్ళకి నీ అవసరం ఎంతైనా ఉంది. నాన్నని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఒక నెల రోజుల్లో నాన్నకాలు బాగైపోతుంది, అప్పుడు నిన్ను కూడా నేను అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పాడు అజయ్. ఆ మాటలకి శశికళ గారు చాలా ఏడ్చారు. అంతలోనే రెండో కొడుకు విజయ్ కూడా, అన్నయ్య, నాన్నని నాతో పాటు నేను తీసుకెళ్తాను, నేనే నాన్నకి సేవ చేస్తాను, ఆయనకి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అన్నాడు. ఈ విషయంలో అన్నదమ్ములిద్దరి మధ్యలో వాదన జరుగుతుంది. అప్పుడు రెండో కొడుకు విజయ్, నాన్న, నువ్వు నాతో పాటే రా నాన్న, నాకు ఒక స్నేహితుడున్నాడు, ఆయన చాలా మంచి డాక్టరు, ఆయనైతే మీకు ఆపరేషన్ చేసి కృత్రిమ కాలుని అమరుస్తాడు, దాని సహాయంతో మీరు హాయిగా నడవచ్చు అని చెప్పాడు విజయ్. శశికళ గారికి మొదట తన భర్తని ఒంటరిగా ఎక్కడికి పంపించడం ఇష్టం లేదు. కానీ తన భర్త ఆరోగ్యం బాగవుతుందని, తనకి కృత్రిమ కాలు అమరుస్తారని, ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడతారని చెప్పటంతో కొడుకులిద్దరి ప్రతిపాదనకి ఆమె అంగీకరించింది. ఆవిడ వినయ్ ఇంట్లోనే పిల్లలతో ఆడుకుంటూ ఒక నెల రోజులు గడపాలని నిర్ణయించుకుంది. కృష్ణమూర్తి గారిని కూడా కొడుకులతో వెళ్లడానికి ఒప్పించింది. కృష్ణమూర్తి గారు కూడా ఇప్పుడు కొడుకులతో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్ద కొడుకు అజయ్, రెండో కొడుకు విజయ్ ఇద్దరూ నాన్నకి నేను ఆపరేషన్ చేయిస్తాను అంటూ గొడవలు పడ్డం మొదలుపెట్టారు. కొడుకులిద్దరూ ఆ విధంగా తండ్రి కోసం గొడవలు పడుతూ ఉంటే కృష్ణమూర్తి గారి హృదయం ఆనందంతో గర్వంతో ఉప్పొంగిపోయింది. కొడుకుల గురించిన గర్వంతో ఆయన ఛాతి వెడల్పుగా అయ్యింది. ఎంత మంచి కొడుకుల్ని కన్నాను నేను, ఎంత మంచి విలువలు కలిగిన కొడుకులు నా కొడుకులు. తండ్రికి ట్రీట్మెంట్ చేయించడం కోసం, తండ్రిని తమతో ఉంచుకుని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఇద్దరు కొడుకులు తమలో తామే గొడవ పడుతున్నారు అని ఆయన చాలా గర్వంగా ఫీలయ్యారు. ఎట్టకేలకి కృష్ణమూర్తి గారు ముందుగా తన పెద్ద కొడుకు అజయ్ ఇంటికే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఒక నెల తర్వాత విజయ్ ఆయన్ని తీసుకెళ్లి చూసుకుంటానని చెప్పాడు. కొడుకులిద్దరూ తండ్రికి ట్రీట్మెంట్ చేయించడానికి గొడవలు పడుతున్నారని ఆయన భావించారు. కానీ లోపలే కొడుకులిద్దరూ గొడవ పడ్డానికి గల కారణం కొడుకులిద్దరికీ మాత్రమే తెలుసు. కృష్ణమూర్తి గారికి ఏమాత్రం తెలియదు. చివరికి కృష్ణమూర్తి గారు పెద్ద కొడుకుతో కలిసి సిటీకి బయలుదేరారు. శశికళ గారు ఆ రోజు వినయ్ ఇంటికి వచ్చిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. కృష్ణమూర్తి గారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు, అంబులెన్స్ లో చిన్న కొడుకు వినయ్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆవిడ చాలా ఏడుస్తూ ఉంది. అయితే వినయ్, ఇంకా తన భార్య సుధా, ఇంకా తన పిల్లలు ఆవిడకి చాలా సహాయం చేశారు. కృష్ణమూర్తి గారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కోడలు సుధా కూడా అత్తగారికి చాలా ధైర్యం చెప్పింది. ఆవిడ కన్నీళ్లు తుడిచింది. అత్తయ్య గారు, ఈ వయసులో అంత ఏడవడం వల్ల మీరు కూడా అనారోగ్యానికి గురవుతారు. ఇప్పుడు మామయ్య గారు బాగానే ఉన్నారు కదా, మీరింక బాధపడకండి, కొన్ని రోజుల్లోనే అన్ని సర్దుకుంటాయి అంటూ శశికళ గారికి ధైర్యం చెప్పింది. కానీ ఇప్పుడు కృష్ణమూర్తి గారు తన పెద్ద కొడుకింటికి వెళుతున్నప్పుడు శశికళ గారికి మాత్రం చాలా ధైర్యంగా ఉంది. ఎందుకంటే ఆయనకి మంచి ట్రీట్మెంట్ జరగబోతుందని, ఆయన తొందరలోనే కోలుకుంటారని, తిరిగి మామూలు మనిషిలా తిరిగి నడుస్తారని ఆవిడ భావించింది. కృష్ణమూర్తి గారు పెద్ద కొడుకుతో కలిసి పెద్ద కొడుకింటికి వెళ్ళినప్పుడు అజయ్ భార్య మీనా తలుపు తెరిచి చూసి ఎదురుగా ఉన్న మామగారిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయింది. సామాన్లతో వచ్చిన మామగారిని చూసి మీనాకి చాలా కోపం వచ్చింది. ఆ తరువాత మీనా తన భర్త అజయ్తో, మీరు నన్ను అడగకుండా ఆయన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మా అమ్మ కూడా మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఆయన ఉంచడానికి ఇంట్లో గదులేవి ఖాళీగా లేవు. ఆయన్ని ఏ గదిలో ఉంచమంటారు? మీ నాన్నగారిని పని మనిషి గదిలో పడుకోబెట్టండి. మా అమ్మేమో గెస్ట్ రూమ్ లో ఉంటుంది. పిల్లలిద్దరూ వాళ్ళ గదులు వాళ్ళు ఖాళీ చేయడానికి అస్సలు ఒప్పుకోరు. మా అమ్మ వచ్చి 2 నెలలే కదా అవుతుంది. ఆమెను ఇప్పుడు ఊరికి వెళ్ళిపోమని చెప్పడం భావ్యం కాదు కదా అంది మీనా. అజయ్ కృష్ణమూర్తి గారిని తీసుకెళ్లి పని మనిషి గదిలో పడుకోబెట్టాడు. ఇంట్లో పనంతా పూర్తి చేసుకొని విశ్రాంతి తీసుకోవడానికి తన గదిలోకి వచ్చిన పని మనిషి విమల తన గదిలో ఉన్న కృష్ణమూర్తి గారిని చూసి
ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వెంటనే బయటకు వెళ్ళి, మేడం మేడం, ఈ వ్యక్తి ఎవరు అంటూ అరవడం మొదలుపెట్టింది. వెంటనే అజయ్, నిదానంగా మాట్లాడు విమల, ఆయన మా నాన్న. కొన్ని రోజులు ఆయన మన ఇంట్లోనే ఉంటారు. నువ్వు కాస్త వంటగదిలో అడ్జస్ట్ అవ్వు అని చెప్పగానే పని మనిషి విమల కోపంగా, నాకు వంటగదిలో అడ్జస్ట్ అవ్వడం కుదరదు సార్. చూడండి సార్, నాకు ఉండడానికి గదిస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మీరు నన్ను ఈ పనిలో పెట్టుకున్నారు. మీరు గదిస్తామని, సౌకర్యాలు ఇస్తామని చెప్పినందుకే నేను మీ ఇంట్లో పని చేస్తున్నాను. ఇక నేను మీ ఇంట్లో పని చేయలేను. మీరు వేరే పని వాళ్ళని చూసుకోండి. నేను పని మానేస్తున్నాను అంది విమల. వెంటనే అజయ్ ఇంకా మీనా ఆ పని మనిషిని ఒప్పించి ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి విమల వెళ్ళిపోకుండా ఆపాలని చూశారు. కృష్ణమూర్తి గారికి కొడుకింట్లో చాలా అసౌకర్యంగా అనిపించడం ప్రారంభించింది. ఆయన తనని తాను అపరిచితుడుగా భావించడం ప్రారంభించాడు. ఆయన తన భూమిని, ఆస్తిని అన్నీ వదులుకుని కొడుకుల పేర్ల మీదుగా ఇల్లులు రాసిచ్చాడు. కానీ ఆయనకి ఇవ్వడానికి అన్ని గదులున్న కొడుకుల ఇళ్లల్లో ఒక్క గది కూడా లేదు. పని మనిషి విమల అరుస్తూనే ఉంది. అజయ్ తనని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ విమల కోపంగా పనొదిలేసి వెళ్ళిపోయింది. విమల పని నుంచి వెళ్ళిపోవడంతో మీనాకి చాలా కోపం వచ్చింది. తన మామగారు రావడంతోనే పని మనిషి అలిగి వెళ్ళిపోయిందని, కృష్ణమూర్తి గారి మీద కూడా మీనాకి చాలా కోపంగా ఉంది. అక్కడ డబ్బు, సకల సౌకర్యాలు లేకపోయినా సరే చిన్న కొడుకు వినయ్ ఇంట్లో ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారు. చిన్న కొడుకు వినయ్ గాని, కోడలు సుధా గాని ఆయన్ని చాలా గౌరవంగా, మర్యాదగా చూసుకున్నారు. కానీ ఇక్కడ పెద్ద కోడలు ఆయన ఉనికిని అస్సలు ఇష్టపడడం లేదు. మీనా కోపంగా అజయ్తో, మీ నాన్న పనులన్నీ ఇక నువ్వే చూసుకో. మీ నాన్నకి నువ్వే టీ చేసి ఇవ్వు. ఇప్పుడు పని మనిషి కూడా పని వదిలేసి వెళ్ళిపోయింది. నేను మీ నాన్న పనులేవీ చేయలేను. మా అమ్మకి ఏం కావాలో మాత్రమే నేను చూసుకుంటాను. మీ నాన్నకేం కావాలో నువ్వు చూసుకో అని చెప్పి మీనా తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే కృష్ణమూర్తి గారికి ఆ ఇంట్లో తన పరిస్థితి ఏమిటో అర్థమైపోయింది. తన భార్య తన తండ్రి పనులు ఏవి చేయదని అజయ్ కూడా అర్థమైపోయింది. ఇక అజయ్ తన తండ్రిని చూసుకోవడానికి ఒక నర్సును పెట్టుకున్నాడు. ఆవిడ తన తండ్రి పనులన్నీ పూర్తి చేసి వెళ్ళిపోయేది. కృష్ణమూర్తి గారు మాత్రం ఆ గదిలో పంజరంలో ఉన్న పక్షిలాగా ఉండిపోయారు. ఆ గది నుంచి బయటకు వెళ్లాలంటే కొడుకు అజయ్, నాన్న నువ్వు ఈ గదిలో నుంచి బయటకు రానే రావద్దు. మీ కోడలు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. నిన్ను బయట చూసిందంటే తనకి చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు వీల్ చైర్లో బయట కూర్చుంటే తనకు అస్సలు ఇష్టం ఉండదు. తనకి చాలా కోపం వస్తుంది అని చెప్పాడు అజయ్. కోడలి మీనా మూడు ఎప్పుడు సరిగ్గా ఉంటుందో, ఎప్పుడు సరిగ్గా ఉండదో ఎవ్వరికీ తెలియదు. మీనా కావాలనే కొన్నిసార్లు కూరల్లో నూనెలు, మసాలాలు, కారం ఇవన్నీ ఎక్కువ వేసేసి వంటలు చేసేస్తుంది. కృష్ణమూర్తి గారు అవి తినలేక, అమ్మ మీనా కొంచెం ఆయిలు, ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించమ్మా, నాకు బీపీ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు మీనా కోపంగా, మా అమ్మకి ఇలాగే మసాలాలు, ఉప్పు, కారాలు, ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే ఇష్టం మామయ్య గారు. నేను ఆవిడకి ఇష్టమైనట్టే వంట చేస్తాను. మీకు తినాలనిపించకపోతే మానేయండి అంటూ పెడసరంగా సమాధానాలు చెప్తుంది. పాపం కృష్ణమూర్తి గారు మౌనంగా ఆ గదిలోనే పడుండాల్సి వచ్చింది. ఆయనకి పదే పదే ఆయన భార్య శశికళ గారు గుర్తుకొస్తున్నారు. ఆయన శశికళ గారు కలిసున్నప్పుడు వాళ్ళింట్లో ఉన్న సందడి, శబ్దం ఈ ఇంట్లో లేవు. ఒకరోజు శశికళ గారు కృష్ణమూర్తి గారితో మాట్లాడడానికి ఫోన్ చేశారు. ఆవిడ కృష్ణమూర్తి గారితో మాట్లాడుతూ, ఏమండి, నేను ఇప్పుడే గుడికెళ్ళొచ్చాను. మీకు తొందరగా నయమైపోవాలని, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని అర్చన చేయించాను. ఇంతకీ మీరెలా ఉన్నారు? వినయ్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్పగానే కృష్ణమూర్తి గారు కూడా, నేను బాగానే ఉన్నాను, ఇక్కడ నన్ను కూడా కొడుకు కోడలు బాగానే చూసుకుంటున్నారు అంటూ అబద్ధం చెప్పేశారు. ఎందుకంటే కృష్ణమూర్తి గారు శశికళ గారితో తన బాధని పంచుకోవాలని అనుకోలేదు. తన బాధని పంచుకుంటే శశికళ గారిని కూడా బాధ పెట్టాల్సి వస్తుందని, అందుకే ఆయన నవ్వుతూ మాయమాటలు చెప్పేశారు. కోడలు గాని, మనవడు గాని, మనవరాలు గాని ఎప్పుడూ కృష్ణమూర్తి గారి గదిలోకే రారు. కొడుకు మాత్రమే ఆయన గదిలోకి వచ్చి ఆయనకేం అవసరమో చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. నర్సు వచ్చి ఆయన పనులన్నీ చేసి వెళుతుంది. ఆయనకు కావలసిన మందులన్నీ ఇస్తుంది. అంతే తప్ప మూడో మనిషి మొహం ఆయనకి కనపడనే కనపడదు. పెద్ద కొడుకు అజయ్ తననైతే ఇంటికి తీసుకొచ్చాడు, కానీ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా హాస్పిటల్కి తీసుకెళ్లలేదు.
చాలా మంచి ట్రీట్మెంట్ చేపిస్తానని తన తండ్రిని తీసుకొచ్చిన అజయ్ ఇంతవరకు కనీసం హాస్పిటల్కి కూడా ఎందుకు తీసుకెళ్లలేదో అని కృష్ణమూర్తి గారు ఆలోచించడం మొదలుపెట్టారు. అలాగే ఒక నెల గడిచిపోయింది. 1 తారీఖు రావడంతో అజయ్ పొద్దున్నే కృష్ణమూర్తి గారి గదిలోకి వచ్చి, నాన్న, నీ రిటైర్మెంట్ డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పావు? ఇవాళ 1 తారీఖు కదా, ఆఫీస్కు వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి కదా అని చెప్పగానే కృష్ణమూర్తి గారు వెంటనే ఆఫీస్కి ఫోన్ చేసి, నా పెద్ద కొడుకు నా రిటైర్మెంట్ డబ్బులు తీసుకోవడానికి ఆఫీస్కి వస్తాడు, తనకి చెక్ ఇవ్వండి అని చెప్పారు. కానీ అజయ్ అక్కడికి చేరుకున్న తర్వాత తెలిసింది డబ్బులు వచ్చే నెలలో వస్తాయని. కొన్ని కారణాల వల్ల ఆయన అకౌంట్ క్లియర్ కాలేదు అని. అజయ్ తిరిగి రాగానే తన భార్య మీనాతో ఈ వార్త చెప్పగానే మీనా ఇక రెచ్చిపోయింది. చూడండి, ఆ ముసలాయనని నా ఇంట్లో నేను భరించలేను. నేను మా అమ్మతో కలిసి పార్టీలు చేసుకోలేకపోతున్నాను. మీ నాన్నకి నేను భోజనం వండి పెట్టలేను అని కరాఖండిగా చెప్పేసింది. అజయ్ విజయ్కి ఫోన్ చేసి డబ్బులు రావడానికి ఇంకొక నెల పడుతుంది, ఈ నెల నాన్నని మీతో ఉంచుకోమని అడిగాడు. అప్పుడు విజయ్, నేను ఆఫీస్ పని మీద 15 రోజులు వేరే ఊరికి వెళుతున్నాను, నాకు కుదరదన్నయ్యా. ఈ నెలకు కూడా ఆయనకి సేవలు చేయడానికి ఆ నర్సునే మాట్లాడు, నర్సుకి ఈ నెల జీతం నేనే ఇస్తాను. నాన్న ఈ నెల కూడా మీ ఇంట్లోనే ఉన్నందుకు ఎంతో కొంత ఎక్కువ డబ్బులు తీసుకుందు గాని అని చెప్పాడు విజయ్. ఆ తర్వాత నెల కూడా ఎలాగోలాగా అజయ్ తన తండ్రికి సేవలు చేస్తూ ఆ నెల కూడా గడిపేశాడు. ఆ తర్వాత నెలలో తన తండ్రి రిటైర్మెంట్ డబ్బులు 40 లక్షలకి చెక్కు వచ్చింది. చెక్కు రాగానే అజయ్ తన కోరిక తీరిపోయినట్టు చాలా సంతోషించాడు. ఈ డబ్బు కోసమే 2 నెలలు తన తండ్రిని తను సహించాల్సి వచ్చింది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న, చెక్కు వచ్చింది, నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకుంటాను అని చెప్పగానే కృష్ణమూర్తి గారు, లేదు లేదు, వద్దు బాబు, ఆ డబ్బులు నా ట్రీట్మెంట్కి ఉపయోగపడతాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఆ డబ్బులు మనం విత్డ్రా చేద్దాం అని చెప్పగానే అజయ్, నాన్న, నేను డాక్టర్తో మాట్లాడాను. డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అంటే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయమని చెప్పారు. అందుకే ఇంతవరకు నీకు ట్రీట్మెంట్ చేయించలేదు. ఆ డబ్బులు హాస్పిటల్లో కట్టాలి కదా, కాబట్టి నేను బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయబోతున్నాను అని చెప్పాడు. అయితే ఇంటికి చేరుకునేసరికి అజయ్ చేతి నుంచి రక్తం కారుతుంది. చాలా చోట్ల అతని కాళ్లపై గాయాల గుర్తులు కూడా ఉన్నాయి. అతను ముఖం వేలాడేసుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఒక దొంగల ముఠ నన్ను అడ్డుకొని నన్ను బాగా కొట్టి ఆ డబ్బుల బ్యాగ్ను తీసుకెళ్లిపోయారు. వాళ్ళకి నా చేతిలో డబ్బులున్నాయని ఎలా తెలిసిందో నాకు కూడా తెలియలేదు. ఆ దారిలో ఇంక జనాలెవ్వరూ లేరు. అది నిర్మానుష్య ప్రదేశం. నేను వాళ్లతో ఎక్కువసేపు పోరాడలేకపోయాను. నేను చాలా కష్టపడి పోరాడాను, కానీ నా వల్ల వాళ్ళని అడ్డుకోవడం అవ్వలేదు. వాళ్ళు నా చేతిలో డబ్బుల బ్యాగ్ తీసుకొని పారిపోయారు అని చెప్పగానే కృష్ణమూర్తి గారు, బాబు, నువ్వు వాళ్లతో ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ డబ్బులు పోతే పోనియ్యి, నీ ప్రాణం నాకు ముఖ్యం. నువ్వు క్షేమంగా ఉన్నావు. లేదంటే నేను ఈరోజు నా కోడలు మీనాకి ఏం సమాధానం చెప్పుకోగలిగేవాణ్ణి అన్నారు కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత రోజే పని మనిషి విమల పనిలోకి వచ్చేసింది. వెంటనే కృష్ణమూర్తి గారిని గెస్ట్ రూమ్ లోకి మార్చేశారు. ఆ గది కొడుకు కోడలి రూమ్ ని ఆనుకునే ఉంది. కృష్ణమూర్తి గారికి రాత్రి పడుకోబోయే ముందు ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే ఒక నిద్ర మాత్ర వేసుకోవడం అలవాటు. అందుకే చాలాసేపు నిద్ర పట్టకపోవడంతో నిద్ర మాత్ర వేసుకుందామని మంచం మీద లేచి కూర్చున్నారు. పక్క గదిలో నుంచి అజయ్ భార్య మీనా మాట్లాడుకుంటున్న మాటలు మెల్లమెల్లగా వినిపిస్తున్నాయి. మీనా స్వరం పెద్దగా అతని చెవులకు చేరింది. రేపే వెళ్ళి నేను మొన్న షాప్లో చూసిన నెక్లెస్ కొని తెచ్చేసుకుంటాను. ఇంకా మీరు మొన్న మనం చూసిన కారు కూడా కొనేయండి. మీ నాన్నని ఎంత బాగా ఫూల్ చేశారో మీరు అనగానే అజయ్ కూడా నవ్వుతున్నాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలోనే మీనా, ఈ ముసలాయన్ని ఇక మన ఇంట్లో ఉంచుకొని ఎందుకు చూసుకోవాలి, ఆయన్ని మన ఇంటి నుంచి పంపించేసే ఏర్పాటు చేయండి అని చెప్పగానే అజయ్, ఒక 4 రోజులు ఓపిక పట్టు మీనా, నీకెందుకు అంత తొందర? అతి కష్టం మీద డబ్బులన్నీ దొంగలు లాక్కెళ్లారని నేను నాన్నని నమ్మించగలిగాను. నేనింకా ఆ చిక్కుని మార్చనే లేదు. విజయ్ కూడా ఇదే అబద్ధం చెప్పేసి విజయ్ను కూడా వాటా నుంచి తప్పించేద్దాం. మా నాన్నని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు మేమిద్దరం ఆయన్ని చెరొక నెల చూసుకోవాలని, డబ్బు రాగానే ఇద్దరం పంచుకొని నాన్నని తమ్ముడింటికి పంపించేయాలి అని అనుకున్నాం.
నాన్న నా ప్లాన్ని నమ్మేశారు కాబట్టి విజయ్ని కూడా నమ్మిద్దాం. మొత్తం డబ్బు మనమే కాజేద్దాం. మా నాన్నని ఇంటి నుంచి పంపించేయడానికి కూడా నేను ఏదో ఒక ప్లాన్ వేస్తాను అని చెప్పాడు అజయ్. కొడుకు మాటలు వింటూ ఉంటే కృష్ణమూర్తి గారి కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. కొడుకు ఇంత ద్రోహం చేస్తాడు అని, డబ్బు కోసం ఇంత దిగజారతాడు అని ఆయన అస్సలు అనుకోలేదు. మరుసటి రోజు ఉదయమే కృష్ణమూర్తి గారు తన రెండో కొడుకు ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాను అని చెప్పగానే మీనా కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. వాళ్ళు ఏమీ చేయకుండానే తమ కోరిక నెరవేరుతున్నందుకు తను చాలా సంతోషించింది. తర్వాత అజయ్ విజయ్కి ఫోన్ చేసి పిలిపించాడు. మీనా విజయ్తో, విజయ్, మీ నాన్నని 2 నెలల పాటు మా దగ్గరే ఉంచుకొని బాధ్యతగా మనస్ఫూర్తిగా మేము సేవ చేశాము. ఇప్పుడిక మీ బాధ్యత, మీ ఇంట్లో కూడా ఒక 2 నెలలు ఉంచుకోండి అని చెప్పగానే విజయ్ చప్పట్లు కొడుతూ, ఇలాంటి ట్రిక్కులన్నీ మీ దగ్గరే నేర్చుకోవాలి. మా నాన్న రిటైర్మెంట్ డబ్బులంతా లాక్కొని నా నుంచి ఫ్రీగా సేవలు చేయించాలని మీరు ఆశపడుతున్నారా? మా నాన్న రిటైర్మెంట్ డబ్బులంతా ఎక్కడికి పోయాయి అనగానే అజయ్, అరే తమ్ముడు, నేను బ్యాంకులో డబ్బులు తీసుకొస్తూ ఉండగా దొంగలు నా మీద దాడి చేసి డబ్బుతో పారిపోయారు అని చెప్పగానే విజయ్ నవ్వడం మొదలుపెట్టాడు. పెద్ద నాటకమే ఆడి మీరు నాన్నను మోసం చేశారు, కానీ నన్ను మాత్రం మోసం చెయ్యలేరు. ఏ దొంగలు డబ్బులు దొంగిలించలేదని నాకు బాగా తెలుసు. నీ ట్రిక్కులన్నీ నాకు బాగానే అర్థమయ్యాయి. కానీ ఆ రిటైర్మెంట్ డబ్బులన్నీ లాక్కోవడానికే కదా నాన్నని పోటీ పరిమడి ఇక్కడికి తీసుకొచ్చింది. ఒక్కరోజు కూడా నాన్నకి నువ్వు ట్రీట్మెంట్ చేయించలేదు. డబ్బులు మాత్రం హాయిగా దోచేసుకున్నావు. ఇద్దరం కలిసే కదా మనం ప్లాన్ చేసింది. ఇప్పుడు నువ్వు ఒక్కడివే మొత్తం దోచుకుంటే ఎలాగా అనగానే ఆ మాటలకి అజయ్కి చాలా కోపం వచ్చింది. వెంటనే లోపల గదిలో కూర్చున్న కృష్ణమూర్తి గారు వాళ్ళిద్దరి గొంతులు విని గట్టిగా అరిచారు. అప్పుడు పెద్ద శబ్దం వచ్చింది. అంతలోనే ఒక కారు వచ్చి వాళ్ళ గేటు ముందు ఆగింది. అన్నదమ్ములిద్దరూ బయటికి వెళ్లి చూస్తే వాళ్ళిద్దరి కళ్ళు బయర్లు కమ్మాయి. తమ తమ్ముడు వినయ్, తన తల్లి శశికళ గారు కారులో కృష్ణమూర్తి గారిని కలవడానికి వచ్చారు. అప్పుడు అజయ్, విజయ్, వావ్ బ్రదర్, నీకేమైనా లాటరీ తగిలిందా ఏంటి అంటూ ఎగతాళి చేశారు. వినయ్ నేరుగా తండ్రి గదిలోకి వెళ్లి తండ్రి పాదాల్ని తాకాడు. శశికళ గారి కళ్లల్లో భర్తని చూడగానే కన్నీళ్లు కారుతున్నాయి. వెంటనే కృష్ణమూర్తి గారు తన కొడుకుని కౌగిలించుకున్నారు. నా జీవితాన్నే త్యాగం చేసి పెంచిన కొడుకుల నిజస్వరూపాలు నేను చూడాల్సిన సమయం వచ్చేసింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో నా 3 కొడుకులకి 3 ఇళ్ళు కొనిచ్చాను. కానీ ఇప్పుడు నా పెద్ద కొడుకు, రెండో కొడుకు ఇద్దరూ నా మొహం చూడ్డానికి కూడా ఇష్టపడ్డం లేదు. కానీ శశికళ, మనం ఎంత అదృష్టవంతులమో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మనకి సేవ చేయడానికి తహతహలాడే చిన్న కొడుకు మనకున్నాడు. దేవుడి విషయంలో మనకి మేలు చేశాడు అన్నారు కృష్ణమూర్తి గారు. వినయ్ తన తండ్రిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని తన అన్నదమ్ములిద్దరితో చెప్పడానికి వెళ్ళాడు. కానీ తన గురించి ఏమీ చెప్పలేదు. తను ఎలా ధనవంతుడయ్యాడో, ఎలా కారు కొన్నాడో, ఏం జరుగుతుందో తెలియక అజయ్, విజయ్ అయోమయంలో పడిపోయారు. వాళ్ళిద్దరూ తమ కారులతో వినయ్ని వెంబడించడం ప్రారంభించారు. చిన్న ఇల్లు, పక్కనే చిన్న మసాలా దుకాణము అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు తనకి కారు ఎలా వచ్చిందో అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వినయ్ తన తండ్రిని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. కృష్ణమూర్తి గారు తన చిన్న కొడుకు గొప్పతనాన్ని చూసి చాలా సంతోషించారు. చదువు లేకపోయినా సంస్కారవంతమైన కొడుకును కన్నందుకు ఆయన చాలా గర్వపడ్డారు. సరిగ్గా చదువుకోలేదని, ప్రతి క్లాస్లో ఫెయిల్ అవుతున్నాడని కృష్ణమూర్తి గారు ఎప్పుడూ వినయ్ మీద కోపంగా ఉండేవారు. నువ్వు పెద్దయ్యాక నా పేరంతా చెడగొడతావని వినయ్ని ఎప్పుడూ తిడుతూ అసహ్యించుకుంటూ ఉండేవారు. కానీ తన గౌరవాన్ని నాశనం చేస్తాడు అని భావించిన చిన్న కొడుకు ఇప్పుడు ఆయన్ని గౌరవంతో ఆయన తల ఎత్తుకునేలా చేశాడు. ఆయనకి లెక్కలు, పాఠాలు గుర్తు లేకపోవచ్చు. కానీ కృష్ణమూర్తి గారు, శశికళ గారు తమ తల్లిదండ్రులు అనే విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాడు వినయ్. తన తండ్రి విషయంలో తన కర్తవ్యం ఏమిటి, తల్లిదండ్రులకి ఎలా సేవ చేయాలి, వాళ్ళని ఎలా గౌరవించాలి అన్న విషయాలు మాత్రం వినయ్కి బాగా తెలుసు. కృష్ణమూర్తి గారు వినయ్ని కౌగిలించుకొని తన పెద్ద కొడుకులిద్దరి వైపు చూస్తూ, ఈ రోజు మీరిద్దరూ సమాజంలో పలుకుబడిని, మంచి పేరుని సాధించారు, డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. కానీ మీ తండ్రి దృష్టిలో మాత్రం పాతాళానికి దిగిపోయారు అనగానే తండ్రి మాటలేవి పట్టించుకోకుండా అజయ్, విజయ్ ఇద్దరూ వినయ్తో, నీకు ఒక చిన్న కిరాణా షాప్ మాత్రమే ఉంది,
కానీ ఇంతలోనే ఇంత అభివృద్ధి ఎలా సాధించావు? దొంగతనాలు ఏమైనా మొదలు పెట్టావా అని అడగగానే, నేనేం దొంగతనాలు మొదలు పెట్టలేదు. చాలా రోజుల నుంచి నేను జల్సాల జోలికి పోకుండా డబ్బులు కూడబెట్టుకుంటున్నాను. ఆ డబ్బులతోనే ఒక వ్యాపారం ప్రారంభించాను. అమ్మ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఊరగాయలు, మసాలాలు తయారు చేయడం మొదలుపెట్టింది. నేను సొంతంగా వ్యాపారం చేయడం ప్రారంభించాను. నా షాప్లోని ఊరగాయలు, మసాలాలు జనాలందరూ ఇష్టపడడం ప్రారంభించారు. కస్టమర్ల సంఖ్య కూడా పెరిగింది. మెల్లమెల్లగా నేను ఒక కారం మిల్లును కూడా ఏర్పాటు చేశాను. ఆ మిల్లు కూడా బాగా నడవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వాళ్ళందరూ నా దగ్గరే కారం, మసాలాలు, పచ్చళ్ళు అన్నీ కొంటున్నారు. ఈ 2 నెలల్లోనే నాకు చాలా మంచి లాభాలు రావడం మొదలయ్యాయి. ఇదంతా అమ్మ వల్లే. అమ్మ కూడా నా కోసం చాలా కష్టపడింది అంటూ వినయ్ తన తల్లి వైపు చూడడం మొదలుపెట్టాడు. కృష్ణమూర్తి గారు తన కొడుకుని, నువ్వు జీవితాంతం ఇలాగే వర్ధిల్లాలి బాబు, విజయోస్తు అంటూ దీవిస్తూ, నా పెద్ద కొడుకులిద్దరూ నన్ను వెన్నుపోటు పొడిచారు. నా నుంచి డబ్బులన్నీ లాక్కోవడం కోసమే వైద్యం చేయించి నాకు కృత్రిమ కాలు అమరుస్తామని మాయమాటలు చెప్పి నా రిటైర్మెంట్ డబ్బులన్నీ దోచుకోవాలని చూశారు అన్నారు కృష్ణమూర్తి గారు. పెద్ద కొడుకు అజయ్, రెండో కొడుకు విజయ్ తండ్రి రిటైర్మెంట్కు డబ్బులకు సంబంధించిన చెక్కు తమ దగ్గరే ఉందని, ఆయన ఎన్ని మాటలంటే ఏం, డబ్బు దక్కింది కదా అనుకుంటూ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. కొడుకులిద్దరూ తాము చేసిన తప్పులకి కనీసం పశ్చాత్తాపం కూడా పడలేదు. ఆ తర్వాత ఇద్దరూ రాజీ పడి డబ్బులు వాటాలు వేసుకొని ఆ డబ్బులు తెచ్చుకోవడానికి బ్యాంకుకు వెళితే గాని తెలియలేదు అసలు విషయం. కృష్ణమూర్తి గారు ఆ రోజు ఆఫీసులో కొడుకుకి ఫేక్ చెక్ ఇవ్వమని ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. కొడుకుల నిజస్వరూపాలు ముందుగానే పసిగట్టిన కృష్ణమూర్తి గారు బాగా ఆలోచించి అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి కృష్ణమూర్తి గారు, శశికళ గారు ఆ చిన్న ఇంట్లోనే కొడుకు వినయ్తో కలిసి నివసించడం మొదలుపెట్టారు. వినయ్ భార్య సుధా కృష్ణమూర్తి గారిని, శశికళ గారిని జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించారు. కృష్ణమూర్తి గారు తన రిటైర్మెంట్ డబ్బులతో కొడుకు వినయ్కు ఒక పెద్ద ఇల్లు కట్టించి ఇచ్చారు. తన పేరు మీద, తన భార్య పేరు మీద కొంత డబ్బులు అకౌంట్లో వేసుకున్నారు. పెద్ద కొడుకు, రెండో కొడుకు ఉద్యోగాలు చేసి లక్షల జీతాలు సంపాదిస్తున్నారు. కానీ తల్లిదండ్రులను మాత్రం గౌరవించలేకపోయారు. కానీ సంపాదన లేకపోయినా చిన్న కొడుకు వినయ్ మాత్రం తల్లిదండ్రుల్ని గొప్ప వరాలుగా భావించాడు. మెల్లమెల్లగా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో, తన కష్టంతో వినయ్ కూడా వ్యాపారంలో నిలదొక్కుని గొప్ప స్థితికి ఎదిగాడు. తండ్రిని మోసం చేసినందుకు, డబ్బు కాజేయాలని చూసినందుకు పెద్ద కొడుకు, రెండో కొడుకు మనశ్శాంతి కూడా లేకుండా బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడానికి చాలా కష్టపడతారు. కానీ వాళ్ళని మోసం చేయాలని చూస్తే మాత్రం ఆ భగవంతుడు కూడా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తోడుగా ఉండడు. ఇదండి ఈ రోజు కథ.